ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సంపూర్ణ కార్తీక పురాణము. పోలి స్వర్గమునకు వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఉండెను. ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామంలో పోతడు అను పేరు గల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అను పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కిని తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి కుమారుడు మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాలితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజమున్నగు వానిని చేసిన పుణ్యమును సంపాదించువలయునని తలచి నదీ స్నానము మొదలగు వానిని చేయుదురు. కొందరు తామును వారికి వలె పూజమున్నగు వానిని చేసి పుణ్యమును సంపాదించవలయునని తలచి నదీ స్నానము మొదలగు వానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్టి వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలైన వానిని తయారగుతురు. పోలి అత్త మాలి అను ఆమె కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానమునకు వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవ కార్యముపై లేదు, మనస్సును చేయు పనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని, మనస్సును పోలిని ఆడిపోసికొనుటయందు నిలిపిరి. వారి శరీరములు, అవయవములు నదీ స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలం పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడి కోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను, వదినల పలుకులను వినును. ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదులయందలి కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను.
అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగనైనా తలచని వారి మనస్తత్వమును, వారి మానవత్వమునకేమీ చేయును. అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనస్సులో ఇట్లనుకొనెను. దీనరక్షణ గోవింద జనార్దన స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధన మున్నగువానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను, భగవంతుని పూజింపవలయును అని యుండునని భావింపకపోయిరి. నేనేమీయూ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసునకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము లేదు. దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీయును లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా. నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించెను. ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటిలో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన చీర జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానినొక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయజూపుము, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహము ఉంచుమని పోలి ప్రార్థించెను. లో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని చూచి, ఓయి, నీ ఈమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాత్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందర పెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొని చుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకుని పోలి అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో ఎగురబోవు పోలి పాదములను పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని, పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని, రెండవ కోడలు ఆమె పాదములను పట్టుకొని వేలాడు మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమునకు నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. ఈ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదైన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతలను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. తము వలన ఈ కింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు గాని, పూజ చేయువారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట వలన భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు.
కావున మనలో ప్రతి ఒక్కరును అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నింపవలెను. మాలి మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు. స్వర్గమునకు పోవుట, పోలి స్వర్గమునకు వైకుంఠమునకు పోవుట అనే ఈ కథతో సంపూర్ణ కార్తీక పురాణము నిర్విఘ్నంగా సంపూర్ణమైంది. భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు సంపూర్ణ కార్తీక మహాపురాణమును ఆలకించిన విన్న భక్తులందరికీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలు పొంది సకల శుభాలు, సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము కలగాలని ఆశిస్తున్నాము. ఎంతో నిశ్చలమైన భక్తితో ఈ కథలన్నీ విన్న ప్రతి ఒక్కరికి లక్ష్మీనారాయణుల, పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలు తప్పక కలుగుతాయి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం కరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. నమః శివాయై చ నమః శివాయ. నమో నారాయణాయ.